సీజనల్ వ్యాధుల నివారణ నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్, డ్రైనేజీల నిర్వహణపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా మంచినీటి ట్యాంకుల ద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సోమవారం పిడిరగొయ్యి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి శానిటేషన్ రికార్డుల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించే దిశలో శనివారం జిల్లా వ్యాప్తంగా డ్రై డే నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా అన్ని మంచినీటి ట్యాంకులను శుభ్రపరచడం జరిగిందన్నారు. వాతావరణ మార్పులు, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి నివారణలో శానిటేషన్, డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీ పన్నుల వసూళ్ల కోసం చర్యలు వేగవంతం చేయాల్సి ఉందన్నారు. పిడిరగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో 11 వాటర్ ట్యాంకులు ఉన్నాయని, వాటిని శుభ్రపరచడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ ఎం రూప్చంద్ తెలిపారు. పన్నేతర వసూళ్లకు సంబంధించి 2,15,00,000 రూపాయలు వసూలు చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు 75 లక్షలు వసూలు చేశామన్నారు. ఇళ్ల పన్నులకు సంబంధించి 1,20,00,000 వసూలుకు గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను వేసి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. సిక్ ఇండస్ట్రీస్ కి చెందిన బకాయిలు సుమారు 85 లక్షలు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి వివరించారు.